90స్లో కోకోనట్ ఆయిల్ టిన్ డబ్బాలలో వచ్చేది గుర్తుందా? ఓపెన్ చేస్తే ఆయిల్ స్ప్లిట్ అయ్యేది, రస్ట్ స్మెల్ వచ్చేది అండ్ కిచెన్ కంప్లీట్గా మిస్ అయిపోయేది. అది ప్రోడక్ట్ ప్రాబ్లం కాదు బాస్, ఎక్స్పీరియన్స్ ప్రాబ్లం. అప్పుడు కోకోనట్ ఆయిల్ మార్కెట్ ఎలా ఉండేదో తెలుసా? టిన్ కంటైనర్స్, హెవీ అండ్ రస్టిక్ అండ్ లీక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉండేవి. పీపుల్కి ఆయిల్ కాదు, మెస్ అండ్ వేస్ట్ అనిపించేది. అప్పుడే పారాషూట్ ఒక బోల్డ్ క్వశ్చన్ అడిగింది, ఎందుకు కోకోనట్ ఆయిల్ని ప్లాస్టిక్ బాటిల్లో అమ్మకూడదు అని. ఇండస్ట్రీ షాక్. మార్కెట్ రీసెర్చ్ చెప్పింది ఏంటంటే ప్లాస్టిక్లో ఆయిల్ సేఫ్ కాదు అండ్ క్వాలిటీ పోతుంది, ఆయిల్ స్పాయిల్ అవుతుంది అని. ఫియర్ మొత్తం మార్కెట్లో. కానీ పారాషూట్ డీపర్గా ఆలోచించింది, ప్రాబ్లం ప్లాస్టిక్లో కాదు, పువర్ క్వాలిటీ ఆఫ్ ప్లాస్టిక్ వాడడంలో అని. సో ఏం చేశారంటే హై క్వాలిటీ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్, బ్లూ ట్రాన్స్పరెంట్ బాటిల్, ఆయిల్ ప్యూరిటీ క్లియర్గా కనిపించే ప్లాస్టిక్ని వాడారు. సడన్గా పర్సెప్షన్ మారింది. టిన్ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ అండ్ మెస్సీ, ప్లాస్టిక్ బాటిల్ ఈజ్ ఈక్వల్ టు మోడర్న్, క్లీన్ అండ్ సేఫ్ అని. ప్లస్ బెనిఫిట్స్ ఏంటంటే రస్ట్ లేదు, లీక్ ఉండదు, స్టోరేజ్ అనేది చాలా ఈజీ అండ్ కాస్ట్ కూడా తగ్గింది. స్లోగా పారాషూట్ జస్ట్ కోకోనట్ ఆయిల్ కాదు బాస్, డిఫాల్ట్ కోకోనట్ ఆయిల్ బ్రాండ్ లాగా మారిపోయింది. లెసన్ సింపుల్, సమ్ టైమ్స్ ప్రోడక్ట్ని మార్చాల్సిన అవసరం లేదు, ప్యాకేజింగ్ని మార్చినా సరిపోతుంది. ఇలాంటి బ్రాండ్స్ ఎలా స్మాల్ డిసిజన్తో బిగ్ కేటగిరీస్ని ఉంచేస్తాయో డైలీ డీకోడ్ చేయాలి అంటే ఫాలో చేయండి.